జనరల్గా మనము ఓల్డ్ ఏజ్లో పళ్ళు ఉడడం చూస్తుంటాం. సో ఇప్పుడు 20 to 25 years ఆ ఏజ్లో కూడా పళ్ళు లూజ్ అవ్వచ్చా, లేదా ఓల్డ్ ఏజ్లో మాత్రమే ఊడిపోతాయా? లేదండి, వెరీ గుడ్ క్వశ్చన్. మనకి ఏంటంటే లైక్ ప్రతి ఒక్క పేషెంట్కి ఓల్డ్ ఏజ్లోనే టీత్ వెళ్ళాలని ఏం లేదు. సో కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. వేరే లైక్ అగ్రెసివ్ పెరియోడాంటైటిస్ అంటాం. అగ్రెసివ్ పెరియోడాంటైటిస్ అంటే మనకి ఏం రీజన్ లేకపోయినా ఇట్ మే బి జెనెటిక్. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా టూత్ చుట్టూ ఉండే బోన్ అనేది కరిగిపోతూ ఉంటుంది, లూజ్ అయిపోతూ ఉంటుంది, టూత్ అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి ఎక్స్రే తీస్తే అన్ని పళ్ళు లూజ్ అయిపోయి ఉంటాయి. సో ఇట్ మే స్టార్ట్ ఇన్ యువర్ 20s ఆల్సో. సో మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, 22 years ఫిమేల్ పేషెంట్. తనకి మొత్తం టీత్ లూజ్ అయిపోయాయి. సో యూ కెన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ట్రామా. అంటే లైక్ తను లైక్ సైకలాజికల్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే 22 years అమ్మాయికి మనకున్న సొసైటీ కండిషన్స్ బట్టి టీత్ అన్నీ లూజ్ అయిపోయి టీత్ లైక్ వెళ్ళిపోతే, టీత్ మొత్తం తీయాల్సిన పరిస్థితి వస్తే ఇట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ హర్. మనం ఇట్స్ నాట్ అబౌట్ ఎ సింగిల్ టూత్ ఆర్ లైక్ దట్. తన తర్వాత నెక్స్ట్ 60 years వాట్ ఎవర్ తను లైఫ్ ఉందో అది మొత్తం కూడా కాంప్రమైజ్ అయ్యే ఒక చాలా సివియర్ సిచ్యువేషన్ అనమాట. సో మన దగ్గర అటువంటి పేషెంట్ వచ్చారు. వేరే హాస్పిటల్స్కి కొన్ని దగ్గరికి వెళ్తే వాళ్ళకి లేదు, పెట్టలేము, ఆప్షన్స్ ఇంప్లాంట్స్ పెట్టలేము ఎందుకంటే బోన్ లేదు, లేదా పెట్టినా సక్సెస్ అవ్వదు అని చెప్పారనమాట. సో ఆ పేషెంట్ మమ్మల్ని అప్రోచ్ అయింది. వీ కుడ్ సక్సెస్ఫుల్లీ డూ ఇంప్లాంట్స్ ఇన్ దట్ పేషెంట్. అప్పర్ అండ్ లోవర్ కలిపి మనం టోటల్ 11 ఇంప్లాంట్స్ పెట్టి దాని మీద సెట్స్ చేసాము. అండ్ షీఈస్ డూయింగ్ వెల్. రీసెంట్గానే తను రివ్యూ కూడా వచ్చింది. సో 3 years తర్వాత కూడా షీఈస్ లైక్ మెయింటైనింగ్ వెరీ గుడ్ ఓరల్ హెల్త్. అది బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ షీఈస్ ఏబుల్ టు ఈట్, షీఈస్ ఏబుల్ టు స్మైల్ అండ్ ఎవ్రీథింగ్. సో తన లైఫ్ అనేది ఒక విధంగా చేంజ్ చేసాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కేస్ విచ్ ఐ రిమెంబర్. అంటే లైక్ చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చాం అనమాట ఆ పేషెంట్లో. అండ్ ఈవెన్ తన సోషల్ మీడియా ప్రొఫైల్లో కూడా తను వీడియోస్ పెట్టడం, వీడియోస్ పెడుతూ సాంగ్స్ కానీ అవన్నీ పెడుతూ మాకు పంపించడం, సార్ మీ వల్ల నా లైఫ్ మళ్ళీ ఇలా అయ్యింది. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది బేసికల్గా. ఎందుకంటే రెగ్యులర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కానీ ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆల్సో. పేషెంట్ ఎప్పుడైనా సరే ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చాము పేషెంట్ లైఫ్లో అన్నప్పుడు అది మనకు చాలా సంతృప్తి అనేది ఇస్తుంది. సో వాళ్ళకి మనం జస్టిస్ చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఐ విల్ షో పిక్చర్స్. సో ఇది మనకు 3D ఎక్స్రే అండి ఆ పేషెంట్ని. సో 22 years అమ్మాయి అని చెప్పాను కదా. సో 3D ఎక్స్రే యూ కెన్ సీ కంప్లీట్ బోన్ లాస్, టీత్ అన్నీ లూజ్ అయిపోయిన పరిస్థితి అనమాట. సో తను ఈ కండిషన్లో మన దగ్గరకు వచ్చింది. సో పైన ఉన్నది తన పిక్చర్, టీత్ అన్నీ లూజ్ అయిపోయిన పరిస్థితి. సో దట్ ఈస్ హర్ స్మైల్ బిఫోర్ ట్రీట్మెంట్. దిస్ ఈజ్ హర్ స్మైల్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఇది మనకి ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత తన కండిషన్ అండి. ఇది తన కండిషన్. సో ఇది మనకి ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత కనబడుతుందా? రైట్, ఓకే. ఇది ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇది రీసెంట్గా మనకు 3 years తర్వాత వచ్చింది. సో యూ కెన్ సీ కంప్లీట్గా బోన్ ఫిల్ అయిపోయింది ఇక్కడ. సో ఇవంతా లైక్ అంటే తను చాలా హెల్తీగా మెయింటైన్ చేయడం ద్వారా ఆఫ్టర్ 3 years ఎక్స్రే. సో ఇది ఫాలో అప్ అనమాట. షీఈస్ డూయింగ్ వెల్. మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో స్పెషలైజేషన్ చేశారు కదా సార్ మీరు. అసలు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటి, అసలు ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు? లైక్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది బీడిఎస్ డెంటిస్ట్రీలో ఒక స్పెషలైజేషన్ అండి. బీడిఎస్ తర్వాత బీడిఎస్ 5 years ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటాము. దాని తర్వాత ఎండిఎస్లో 9 specialties ఉంటాయి. దాంట్లో ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది 3 years స్టడీ ఉంటుంది. దీంట్లో మనకు మెయిన్గా మౌత్, ఫేస్ అండ్ జా సర్జరీ మీద ఇట్స్ ఎ కంప్లీట్లీ సర్జికల్ స్పెషాలిటీ. సో దాంట్లో సర్జరీస్ ఉంటాయి. సో దాని స్కోప్ వచ్చేసి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. సో మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్లో మనకు ప్రధానంగా వచ్చేసి లైక్ మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అంటాం. అంటే యాక్సిడెంట్ కేసెస్ కానీ, అప్పర్ జా లోవర్ జా ఫ్రాక్చర్స్, లేదా లైక్ ఆర్బిట్ ఫ్రాక్చర్స్, జైగోమా అంటాం, చీక్ బోన్స్ ఫ్రాక్చర్స్, మనకు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ దెన్ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటాం. ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటే అప్పర్ జా లోవర్ జా కొందరిలో డిస్క్రిపెన్సీ ఎక్కువ ఉంటుంది. లోవర్ జా పెద్దగా ఉండడము, అప్పర్ జా చిన్నగా ఉండడము,
అప్పర్ జా పెద్దగా ఉండడము, లోవర్ జా చిన్నగా ఉండడము. సో ఇవన్నీ కూడా మనకు ఆర్థోగ్నాటిక్ సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టీఎంజే సర్జరీస్ అంటాం. మనకు లోవర్ జా అప్పర్ జాని జాయింట్ దగ్గర టీఎంజే జాయింట్ అంటాం అనమాట. అది టెంపరోమాండిబులర్ జాయింట్. సో ఆ జాయింట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఆ సర్జరీస్ కూడా దీనిలో కవర్ అవుతాయి. ఇంకా గ్రహణమరి అంటాం చూసారా, లైక్ క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అంటాం. సో ఆ సర్జరీస్ కూడా మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ కిందకి వస్తాయి. అండ్ ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీ. ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీ అంటే మనకు నోస్కి సంబంధించిన సర్జరీస్, కాస్మెటిక్ సర్జరీస్, రైనోప్లాస్టీ, లిప్కి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీ చీలోప్లాస్టీ అంటాము. అండ్ బ్లిఫరోప్లాస్టీ అంటే ఐలిడ్స్కి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీ. సో ఇవన్నీ కూడా లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అది కూడా లైక్ కాస్మెటిక్ సర్జరీ. సో ఇవన్నీ కూడా మనకు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో ఒక భాగం. అండ్ ప్రధానంగా ఓరల్ క్యాన్సర్ సర్జరీస్, ఇవన్నీ కూడా ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ స్కోప్లో వస్తాయన్నమాట.